హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం వరలక్ష్మి వ్రతం రోజు అమ్మవారికి నివేదించడానికి బెల్లం, రవ్వ, గోధుమ పిండితో చేసుకునే అప్పాలను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఈ ప్రిపరేషన్ కోసం ముందుగా ఒక బౌల్ని తీసుకొని అందులో 1 కప్పు గోధుమ పిండిని వేసుకోవాలి. అదే కప్పు కొలతతో 1 కప్పు బియ్యం పిండిని వేసుకోవాలి. అలాగే 1 కప్పు ఉప్మా రవ్వను వేసుకోవాలి. ఇప్పుడు ఒక 5-6 ఇలాచీలను దంచుకొని పౌడర్ని చేసుకొని ఆ పౌడర్ని ఇందులో వేసుకోవాలి. అలాగే 1 టీ స్పూన్ నువ్వులను వేసుకోవాలి. వీటి వల్ల అప్పాలు మంచి టేస్ట్ వస్తాయి. ఇప్పుడు వీటన్నింటినీ ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇందులో 2 టీ స్పూన్ల ఎండు కొబ్బరి పొడిని కూడా వేసుకోవచ్చు. నేను ఇందులో వేయడం లేదు. ఇలా బాగా కలుపుకున్న పిండిలో 2 టీ స్పూన్ల నెయ్యిని వేసుకోవాలి. ఇప్పుడు బాగా కలుపుకున్న పిండి బౌల్ని పక్కన పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన ఒక బౌల్ని పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ బౌల్లో గోధుమ పిండి వేసుకున్న బౌల్ కొలతతో 1 కప్పు బెల్లంని వేసుకోవాలి. అదే కప్పు కొలతతో 1 కప్పు నీళ్ళను కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఈ బెల్లంని నీటిలో కరిగిపోయేంత వరకు కలుపుకొని 1 పొంగు వచ్చేంత వరకు మరిగించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. దీనికి చిక్కగా పాకం రావాల్సిన అవసరం లేదండి, జస్ట్ 1 పొంగు వస్తే సరిపోతుంది. ఇప్పుడు ముందుగా కలిపి పెట్టుకున్న పిండిలో బెల్లం వాటర్ని వడగట్టుకొని పోసుకోవాలి. ఇలా చేయడం వల్ల బెల్లంలో చెత్త ఉంటే ఫిల్టర్ అయిపోతుంది. ఇప్పుడు ఇదంతా వేడిగా ఉంటుంది కాబట్టి స్పూన్తో బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత పిండి గోరువెచ్చనైన తర్వాత స్పూన్ని తీసేసి చేతితో కలుపుకోవాలి. ఇలా నెయ్యిని వేసుకుంటూ కలపడం వల్ల పిండి చేతికి అంటుకోకుండా ఉంటుంది. ఈ పిండి కొద్దిగా పల్చగా అనిపిస్తే ఈ స్టేజ్లో 1 స్పూన్ గోధుమ పిండిని కానీ బియ్యం పిండిని కానీ వేసుకొని చపాతీ పిండి కన్సిస్టెన్సీలో కలుపుకోవచ్చు. నాకు ఈ పిండి కొద్దిగా లూజ్గా అనిపిస్తుంది కాబట్టి నేను 1 టీ స్పూన్ గోధుమ పిండిని వేసుకొని కలుపుకుంటున్నాను. అప్పాల టేస్ట్ అంతా ఈ పిండిని కలపడంలోనే ఉంటుంది. దీనిని ఎంత బాగా వత్తుకుంటూ కలుపుకుంటే అప్పాలు అంత బాగా వస్తాయి. ఇలా చపాతీ పిండిలా పర్ఫెక్ట్గా కలుపుకున్న పిండిని తీసుకొని పిండి చేతికి అంటుకోకుండా నెయ్యిని చేతులకు రాసుకోవాలి. ఆ తర్వాత కొద్దిగా పిండిని తీసుకుంటూ ఇలా ఉండలా చుట్టుకొని చేతిపైన అప్పాలలాగా వత్తుకోవాలి. పిండిని ఉండలాగా చుట్టుకుంటున్నప్పుడు అప్పాలను చేసుకుంటున్నప్పుడు క్రాక్స్ లేకుండా చూసుకుంటే అప్పాలు పర్ఫెక్ట్గా వస్తాయి. ఇలా పిండిని అంతటిని చిన్న ఉండలుగా చేసుకొని అప్పాలను వత్తుకోవాలి. ఇలా చేతిపైన అప్పాలను వత్తుకోవడం రాకపోతే ఏదైనా పేపర్ని తీసుకొని ఆయిల్ని కానీ నెయ్యిని కానీ అప్లై చేసి పేపర్ పైన అప్పాలను వత్తుకోవచ్చు. ఇలా పిండి అంతటిని అప్పాలుగా వత్తుకొని ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని ఆయిల్ని వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత కొద్దిగా పిండిని వేసుకొని ఆయిల్ వేడెక్కిందా లేదా చెక్ చేసుకోవాలి. ఆయిల్ మీడియం ఫ్లేమ్లో వేడెక్కిన తర్వాత ఒక్కొక్కటిగా ముందుగా తయారు చేసి పెట్టుకున్న అప్పాలన్నింటినీ వేసుకోవాలి. ఇలా అప్పాలను వేసిన తర్వాత 1 నిమిషం పాటు కదపకూడదు. 1 నిమిషం తర్వాత అప్పాలు ఒక్కొక్కటిగా పైకి తేలుతూ ఉంటాయి. ఈ స్టేజ్లో అప్పాలను మరోవైపుకు తిప్పుకొని కాల్చుకోవాలి. ఈ అప్పాలు వేగుతున్నంతసేపు మంట ఖచ్చితంగా మీడియం ఫ్లేమ్లోనే ఉండాలి అని గుర్తుపెట్టుకోవాలి. లేదంటే పైన కలర్ వచ్చేస్తాయి, లోపల మాత్రం అసలు ఉడకవు. ఇలా మీడియం ఫ్లేమ్లో 2 వైపులకు తిప్పుకుంటూ కాల్చుకున్న తర్వాత అప్పాలు గోల్డెన్ బ్రౌన్ కలర్ రాగానే 1 స్పూన్తో ఈ అప్పాలను తీసుకొని మరొక స్పూన్తో వత్తుకుంటే అప్పాలలో ఉన్న ఎక్స్ట్రా ఆయిల్ అంతా బయటికి వెళ్ళిపోతుంది. వాటిని తీసుకొని వేరే ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకోవాలి. ఇలాగే మిగతా అప్పాలన్నింటినీ కూడా వత్తుకుంటూ నూనెను తీసేసుకొని అప్పాలను వేరే ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకోవాలి. ఇదే విధంగా మిగతా అప్పాలను కూడా ముందుగా కాల్చుకున్న అప్పాల విధంగా వేసుకొని కాల్చుకోవాలి. ఇలా చేసుకుంటే అమ్మవారికి ఎంతో ఇష్టమైన నైవేద్యాలలో ఒకటైన బెల్లం అప్పాలను ప్రిపేర్ చేసేసుకున్నట్టే. వీటిని ప్రసాదంగానే కాకుండా నచ్చినప్పుడు ఈజీగా 15 మినిట్స్లో స్వీట్ లాగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. అలాగే వీటిని వారం రోజుల పాటు నిల్వ చేసుకోవచ్చు.
ఈ రెసిపీ మీకు నచ్చితే టేస్ట్ ఎలా ఉందో కమెంట్ చేసి చెప్పండి. అలాగే నా ఛానల్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.